నాకున్న అనుబంధం మీ అందరికీ తెలిసిందే. తుని ఉద్యమానికి నాంది మన #1 ఛానల్ అవడం నా అదృష్టంగా భావిస్తున్నా. వంగవీటి మోహనంగ గారు ఉన్నప్పుడు ఆనాడు డిగ్రీ చదువుకున్న రోజుల్లో 5 లక్షల మంది, దాదాపు 10 లక్షల మంది చూసి నా జీవితంలో మళ్ళీ ఇలాంటి ఉద్యమంలో పాల్గొనాలనుకున్నాం. కానీ దాంట్లో ముద్రగడ గారితో పాటు నేను కూడా ఒక భాగస్వామి అవడం, మరి ఆయన నాకు ఇచ్చిన ఆ బాధ్యత అదృష్టంగా భావిస్తున్నా. దాదాపు 10 లక్షల మంది పైగా జనాభా వచ్చారంటే నాకు తెలిసి ఈ భారతదేశంలో ఒకే ఒక్క జాతి, కాపు జాతి, అది కూడా మన పెద్ద ఆయన పద్మనాభం గారి ఆధ్వర్యంలోని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దారుణంగా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని అందరినీ. ముఖ్యంగా ఇందాక అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా గారు చెప్పారు, వాళ్ళకి ఏముందండి పద్మనాభం గారు ఎప్పుడు అయిపోయింది, జనం రారు, వీళ్ళేం చేస్తారు, వీళ్ళ బొంద అనుకున్నారంట. ఆయన చెప్పాడు బోండా ఉమా గారు, ఊవెత్తున కాపు జాతికి ఒక పార్టీ లేదు, ఒక వర్గం లేదు, మేమందరం ఒకటే అని ఆనాడు నిరూపించింది మన తుని ఐక్య గర్జన అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. #1 ఛానల్ వల్ల ఇదంతా జరిగింది. నా ఛానల్ కూడా మూసేయించారు, మీ అందరికీ తెలుసు. ఇప్పటివరకు కోలుకోలే. ఇంకా మరి పద్మనాభం గారికి నాకున్న అనుబంధం అది చెప్పలేను. అందరూ దూరం నుంచి చూస్తున్నారు చాలామంది. మొదటి రోజు నుంచి మన ఛానల్లో ఇప్పుడు మన చందు సాంబశివరావు గారు చెప్పినట్టుగా #1 ఛానల్లోనే పుట్టింది తుని ఉద్యమం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడికి వచ్చి ఏం పేరు పెట్టాలి ఏంటి అంటే 4 రకాల పేర్లు చెబితే మీ అందరం కూర్చొని పద్మనాభం గారు మీ అందరం రకరకాల పేర్లు ఆలోచిస్తే తుని కాపు ఐక్య గర్జన అని పెట్టాం. అందరూ ఐక్యంగా పోరాడతామని. మళ్ళీ అదే మన గుంటూరు జిల్లాలో నిరూపించే రోజు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఆయన నివాళులు అర్పించాం. ఆయనతో మొదటి ఇంటర్వ్యూ చేశా 2015లో ఆగస్టు 14వ తారీఖు నాడు. మరి అలాగే ఆయన అంతిమయాత్ర కూడా మనం లైవ్ చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజంతా చాలా బాధ కలిగింది, నిద్ర పట్ల. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాం. మళ్ళీ ఈరోజు మన #1 ఛానల్ లైవ్ ప్రసారాలు ఉదయం నుంచి చూపిస్తున్నాం అందరికీ. ఇక్కడ ఉంది కొద్దిమంది అయినా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరూ మన ఛానల్ లైవ్ చూస్తున్నారు ఉదయం నుంచి. మరి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఫైనల్గా పద్మనాభం గారు లేని లోటు మరి మనందరం కలిసి ఒక ఐక్యంగా ఉండి ముందుకెళ్ళాలని. అలాగే మన అంబటి రాంబాబు గారు, ఆయన ఏ పార్టీ అయినా మనకు అనవసరం. ఆయన ఇంటి మీద దారుణంగా దాడి చేస్తే వేలాది మంది, మరి మన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, మనందరం ఒక్కసారి కన్నెర చేస్తే వేరే జాతి ఉంటుందా ఈ రాష్ట్రంలో అని చెప్తున్నా. మరి ఆయన ఇంటి మీద దాడి చేసినప్పుడు, వాళ్ళ పిల్లల మీద దాడి చేసినప్పుడు నేను ఒకటే అడిగా, మన ఛానల్లో చెప్పా, వైసీపీ పార్టీ వాళ్ళకి కూడా చెప్తున్నా, ఏమయ్యా రాంబాబు గారంటే ఆయన మా అభిమానం, మా కులం అని చాలా మంది కూడా ఇవాళ సాక్షాత్ ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పాడు, కాపు టైగర్ అన్నాడు ఆయన. నిజంగానే ఆయన మాట టైగరే. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడు మన గుంటూరులో ఎంతమంది ఉన్నారండి కాపులు? 2 లక్షల మంది ఉన్నారు. ఈసారి మనకి పార్టీలు లేవు. మనవాడు ఏ పార్టీలో ఉన్నా, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చిందినా మనందరం అక్కడికి వెళ్ళి నిలబడదామా వద్దా మీ అందరూ ఒకసారి చెప్పండి, మన గుంటూరు వేదిక. కానీ ఆ తర్వాత ఆయన ధైర్యంగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ వచ్చారు ఇంటికి. తెలుగుదేశం, జనసేన, ఆయన ఎవరైతే టీవీలో తిట్టేవాళ్ళు కూడా నాకు పర్సనల్గా వచ్చి వెళ్ళారు, నాతో కూడా మాట్లాడారు. మరి అలాంటి సంఘటన జరిగినప్పుడు మనందరం ఐక్యం అవ్వాలి. అలాగే మన గుంటూరు మరొక లేడీ టైగర్, మన కన్నా రజని, మరి ఆమెను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నట్టు మాట్లాడితే ఒక ముద్ర వేసి పడేస్తున్నారు. నేను కూడా మన ఛానల్ దాసు రాంబని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అబద్ధం చెప్పాడా? ఉన్నట్టు మాట్లాడుకుంటే
ఆయన తిడతారు, ముద్రగడ్డ గారిని రెడ్డి అంటారు, నన్ను కూడా వైసీపీ అంటారు, కన్నా రజని వైసీపీ. ఏంటో ఈ కర్మ. కాపులు మనందరం, కాపులందరూ ఒకటే. కాపు బలిగా తెలగా మున్నూరు కాపు ఒకటనే, తూర్పు కాపు అందరూ ఒక్కటే. మనల్ని చేల్చాలని ప్రయత్నించినా ఎవరు వెనకడుగు వేయొద్దు. అవ్వాలి, మనోడు ముఖ్యమంత్రి అవ్వాలి. అవమనండి, మనందరం వెళ్దాం. ఇవ్వమనండి, మనోడికి ముఖ్యమంత్రి ఇవ్వమనండి. మనందరం ఆయనకి సపోర్ట్ చేద్దాం. అంతేగాని మనోళ్ళని మనం తిట్టుకోవద్దని ఈ ముద్రగడ గారి ఈరోజు వద్దని సాక్షిగా మనందరం ఏ ఇబ్బంది వచ్చినా ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటూ మరొకసారి ముద్రగడ పద్మనాభం గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ ముద్రగడ, జోహార్ వంగవీటి మోహన్ గారు.